హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీర్ 65 చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో తీయాలని అనుకోను, అన్నీ వేసిస్తాను. తర్వాత గుర్తొస్తుంది, అరే వీడియో పెడదాం, ఫ్రెండ్స్ అని చూస్తారు కదా అని. దీనికి ఏంటంటే బియ్యం పిండి, కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోరు, సాల్టు, కారము, తర్వాత కొంచెం కర్డ్, ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఉంచుకోవాలి. కొంచెం దీంట్లోని జీలకర్ర, ధనియాలు, మిరియాల తాలూకా పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ కలుపుకొని ఉంచుకుందాం, ఓకేనా? ఇలాగంతా హ్యాండ్తోనే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే పిండిలు ఉన్నాయి కదా దీంట్లోని. తర్వాత మనం ఈ పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసుకొని మ్యారినేషన్ చేసుకొని ఉంచుకుందాం, ఓకేనా? ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మ్యారినేషన్ చేసిన పన్నీర్ని ఇలా వేసుకుందాం. ఆల్మోస్ట్ లాస్ట్గా ఇది అయిపోయినట్టే. ఇగో ఇవన్నీ చేసి ఉంచాను. ఎక్కువ ఆయిల్ ఏమి వేసిక్కలేదు, ముందు చూసారు కదా ఎంత తక్కువ వేసాను. నేను ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయను. ఇప్పుడు కొంచెం మిగిలిన ఆయిల్ ఉంది కదా, దీంట్లోని స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేశాను వేసుకుందాం. గార్లిక్ కూడా వేసుకోవాలి ముక్కలు, బట్ నేను వేయడం లేదు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ నేను గమ్మెలలో వేసాను మా ఇంట్లో అన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ గార్లిక్ ఒలుచుకుని ఉంచాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తారు అసలు 65 మన స్నాక్స్లో. బట్ నాకు కొంచెం గొంతుకు బాగాలేదు, సో ఇవి స్కిప్ చేస్తాను ఈసారి. బట్ మీరు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది, ఓకేనా? దీంట్లో కొంచెం చిల్లీ సాస్ వేసుకుందాం, కొంచెం టమాటా సాస్ వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లో కూడా పెప్పర్ పొడి అన్నీ వేసుకోవచ్చు, బట్ నేను వేయడం లేదు. చూసుకొని వేసుకోండి. ఇంకా స్పైసీ కావాలండి, ఇంకా కారం అన్నీ వేసుకోవచ్చు, బట్ నేను వేయడం లేదు. శుభ్రం కదా మిక్స్ చేసుకొని ఇవి చేసాం కదా, ఇవి స్లోగా వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకుందాం. నెమ్మదిగా స్లోగా, గరిటె పెట్టకూడదు. సో ఫ్రెండ్స్, నా పన్నీర్ 65 రెడీ అయిపోయింది. ఇది ఇందాక డ్రై చేసిన కొన్ని ఉంచాను, ఇవి టేస్ట్ చూద్దామని. ఇవి కొద్ది సాస్లు వేసినవి. ఇది దీంట్లో సోయా సాస్ మట్టుకు వేయరు. సోయా 65 మటుకు సోయా సాస్ వేస్తారు, బట్ దీనికి ఓన్లీ టమాటా సాస్, చిల్లీ సాస్ వేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్ నుంచి షూట్ చేయలేదు, ఎందుకంటే యూట్యూబ్లోని వ్యూస్ రావడం, లైక్స్ లేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, గొంతుకు కూడా బాగాలేదు. సో ఎనీవే, మళ్ళీ పెట్టాలనిపించి సగంలో ఉండి పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి.